చందానగర్ పిఆర్కే హాస్పిటల్ వాళ్ళే కాల్ చేసి మమ్మల్ని పిలిచినారు. ఆర్బీఐలో ఉన్నప్పుడు మధు సార్ అని చెప్పేసి పుట్ట మధు ఏమంటారు శ్రీనివాస్ యాదవ్కి అల్లుడు అనమాట. 18 lakhs అయిందండి అందులో. కానీ 1 రూపీ కూడా తీసుకోలేదు అసలు మా దగ్గర నుంచి. మాకు రూమ్ కానీ అంతా ఫుడ్ అంతా వాళ్ళే చూసుకున్నారండి. 10 days అక్కడే ఉన్నాం మేము డాడీని తీసుకొని. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇండస్ట్రీ సపోర్ట్ కోరుకుంటున్నారు. ఇప్పుడు సపోర్ట్ కావాలనే కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి ఏం రాలేదు కాబట్టి. అట్లా తలసం సినిమా లాంటి వాళ్ళు, అట్లాంటి దిల్లున్న వాళ్ళు మా అన్న లేడు అని ఈరోజు ప్రతి ఒక్క హీరో మా ఫిషింగ్ కట్టాన్ని ఎవరెవరికి చేశాడో ఆ అందరు హీరోలు మా బిడ్డని మా వదినని మేము ఇంటికి వస్తాము. మీరందరూ మా ఫిషర్న లోటు లేకుండా ఒక డిపాజిట్ ఏదైనా పెట్టి లైఫ్లో ఆమె కూడా ఆరోగ్యం బాగాలేదు. మా వదినమ్మకు వాళ్ళు ఇక్కడ పని చేసుకోలేరు. మీరు అడగొచ్చు 2 అబ్బాయిలు ఉన్నారని. వాళ్ళిద్దరు అబ్బాయిలు వాళ్ళ జీవితాలు వాళ్ళు ఉన్నారు. మాకు గ్యారంటీ లేదు. మా కూతురికి మా వదినేకు మీరు హీరోలు ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలి. ఇట్లా తలసాని సీన్ ఒక 18 lakhs ఒక్క రూపాయి కూడా వాళ్ళని తీసుకోవద్దని వాళ్ళ అల్లుని చెప్పి పెద్ద హెల్ప్ చేశాడు. తలసాని సీన్ మీలాంటి దిల్లున్న వాళ్ళు ఎప్పుడు మీరు లైఫ్ లాంగ్లో పదవిలో ఉండాలి. ఇలాంటి వాళ్ళు మీరు ఆదుకోవాలన్నా అని మాకు థ్యాంక్స్ అన్న. మీరు ఎప్పుడు మేము రుణవాడి ఉంటామన్నా. థ్యాంక్ యూ అన్న. దయచేసి